బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. అసెంబ్లీ లోపలికి ఒక కారు దూసుకెళ్లింది. విఐపి గేట్ నుంచి లోపలికి దూసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హై టెన్షన్ వాతావరణం ప్రస్తుతం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి నేరుగా ఒక కారు దూసుకొచ్చింది. విఐపి గేట్ నుంచి ఆ కారు దూసుకొచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ దగ్గర ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, నలిని ఢిల్లీలో ఉన్నటువంటి అసెంబ్లీ అంటే దేశ రాజధానిలో చాలా కీలకమైనటువంటి భద్రతను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎంతో ఫోర్స్ కూడా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా గుర్తు తెలియని కారు మెయిన్ గేట్ నుంచి లోపలికి రావడం, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ ను ఢీకొని మరీ లోపలికి తీసుకొని వచ్చారు. దాంతో వెంటనే పోలీసులు అలర్ట్ అవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఇది భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా కారు అసెంబ్లీ వైపు వస్తున్నప్పుడు ముందుగానే గుర్తించాల్సి ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ చేయకుండా కొంత సెక్యూరిటీ లైట్ తీసుకున్నారనే విషయం పైన కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది. సో ఈ కారుకు సంబంధించినటువంటి నెంబర్ ను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ లో రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తం కాగానే మళ్ళీ కారు రివర్స్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కారుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ మెయిన్ గేట్లు, అది కూడా విఐపీలు, ముఖ్యమంత్రి, దాంతో పాటు మంత్రులందరూ కూడా ఎంటర్ అయ్యేటటువంటి గేట్ నుంచి ఒక్కసారిగా గుర్తు తెలియని వాహనం లోపలికి ఎంటర్ అవడం మాత్రం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి వైఫల్యం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాజు, ఆ వాహనం అంత వేగంగా వచ్చి దూసుకు వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ పోలీసులు గమనించడం, తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం కూడా చెప్తూ ఉన్నారు. అంతవరకు కూడా పోలీసులు ఆ వాహనం నడిపేటువంటి డ్రైవర్ ను అదుపులోకి తీసుకోలేదా? అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ కార్ నెంబర్ ఎవరిది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అసలు? నళిని, ఇప్పటి వరకు అయితే ఒకసారిగా అంటే నిజం చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే కొంత అసెంబ్లీ వద్ద కానీ ఇటువంటి పరిసరాల్లో అప్రమత్తంగా ఉంటారు పోలీసులు. అయితే నిజానికి ఎవరు రారు అనే ఆలోచనతోనే లైట్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో మరి కావాలనే ఆ కారు లోపలికి వచ్చిందా, లేదంటే అదుపు తప్పి లోపలికి వచ్చిందా, లేదంటే తెలుసో తెలియక లోపలికి వచ్చిందా అనేది కూడా ఇక్కడ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ వెహికల్ లోపలికి వచ్చినా సరే ఖచ్చితంగా ముందే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అది అసెంబ్లీ. సో ఇటువంటి ప్రాంతానికి వచ్చేటటువంటి కార్లను మొదట చెక్ పోస్ట్ వద్దే తనిఖీలు చేస్తూ ఉంటారు. సో అటువంటివి ఏమీ లేకుండా నేరుగా గేట్లోకి దూసుకురావడమే ఇక్కడ కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికంటే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, గతంలో జరిగినటువంటి ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ తర్వాత వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే యూపీకి సంబంధించినటువంటి కారుగా గుర్తించారు. సో కారుకు సంబంధించినటువంటి ఓనర్ ని, నడుపుతున్నటువంటి డ్రైవర్ ఎవరు, ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వాస్తవాలు మరికొద్ది సేపట్లో మీడియాకు తెలిపే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.